ఇప్పుడు మనం కేబుల్ బీచ్ హైదరాబాద్లో చూసుకున్నానికి యూ థింక్ వాళ్ళు స్కెచ్ పెన్తో డ్రా చేసి ఉంటారు? నో, రైట్? దే విల్ ఆల్సో యూస్ సో మెనీ సాఫ్ట్వేర్ టు టెస్ట్ ద మెకానికల్ స్ట్రెంత్. ఇది ఆగగలుగుతా ఆగలేదా, ఈ క్లైమేట్స్ ఆగలితే ఈ క్లైమేట్స్ ఆగలేదు. ఆ విండ్ టర్బైన్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే ఎనర్జీ ఇన్పుట్ ని అవుట్పుట్ ని ఇంకా ఎఫిషియన్సీ పెంచడానికి కోసం దే ఆర్ లుకింగ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అండ్ ద ప్యాకేజెస్ ఆర్ 7 to 10 lakhs ఫర్ ఫ్రెషర్. If you take the software domain, starting level లోపల you get an increment of 30-40%, 50% అది year on year. But whereas if you go to 10 years of the time, you see a stagnation there. కంపెనీస్ నుంచి ఏంటంటే ద ఎక్స్పెక్టేషన్స్ హ్యావ్ గాన్ 10-fold. నాకు జస్ట్ సి లాంగ్వేజ్ పైథాన్ వస్తే సరిపోదు. నాకు దాని మీద ఎక్స్పర్టీస్ కావాలి, ప్రాజెక్ట్స్ కావాలి, అది నేను ఎటువంటి ప్రాబ్లమ్ ఇచ్చినా కానీ సాల్వ్ చేయగలగాలి. నేను మెజారిటీ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఇది అంటారు, ఏంటంటే అవుట్డేటెడ్ సిలబస్, అవసరం లేని సిలబస్ నాకు ఉంది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటే నాకు మ్యాథమెటిక్స్ ఎందుకు, నాకు ఫిజిక్స్ ఎందుకు, కెమిస్ట్రీ ఎందుకు అని మస్తు మంది కంప్లైంట్ చేస్తున్నారు. టాటా స్టీల్ లాంటి కంపెనీస్ ఏఐ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంటే వాళ్ళ వర్క్ ఫోర్స్లో దే హ్యావ్ రిపోర్టెడ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ 40%, 50%. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ క్యాలిక్యులస్, ఈ మ్యాట్రిసెస్ రాదు, ఇంటిగ్రేషన్ రాదు, డిఫరెన్షియేషన్ రాదు, ఏం రానప్పుడు what you're going to do in terms of the statistics segment. Without statistics, you're not going to become an AI developer or researcher. So bulk hiring అంటే నాకు ఇది ఈ సీన్ గుర్తొస్తుంది నాకు బేసిక్లీ. ఏఐబిలో మాస్ రిక్రూటర్ సీన్ ఉంటుంది, వచ్చి ఇట్లా మొత్తం ఇట్లా లారీలో ఒక 500 kgs స్టూడెంట్స్ ఎక్కించుకోమంటారు ఇట్లా. సో ఎర్లియర్ అలా హైర్ చేసుకున్నా కానీ రైట్ నో లైక్ యూ మెన్షన్ ద ఛాలెంజెస్ ఆర్ expectations have become a lot bigger. People from software domain, they're coming back or going back to their core domains. So have you observed this trend? Primary reason ఏమేంటి వచ్చి షిఫ్ట్? Hello and welcome to another episode of Weekly Engineering Highlights with Vamshi and Dheeraj. And in this week we have some very exciting engineering topics to discuss about. So one of the interesting trend that I observe in engineering segment is ఇంతవరకు ఏంటంటే అందరూ మెకానికల్, సివిల్, డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి అందరూ they were shifting towards software, right? But there is a small shift in the industry anamata. People from software domain, they're coming back or going back to their core domains anamata. So have you observed this trend? No, మీ సొంతంగా ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఆల్సో వాట్ డూ యూ థింక్ దిస్ రీజన్, ప్రైమరీ రీజన్ ఏమేంటి వచ్చి షిఫ్ట్కి? సో ఇప్పటిదాకా ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కానీ వెన్ దే గ్రాడ్యుయేటెడ్ దే లుక్ ఫర్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ జాబ్స్. అంటే ఒక ఎంఎన్సీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వస్తే బాగుంటుంది, నాకు ఏదైనా ఒక టెక్ మహీంద్రా, టీసీఎస్లో సెటిల్ అయిపోతే బాగుంటుంది అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి. బట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్. నాకు జస్ట్ టెక్ మహీంద్రా ఒక ఎంఎన్సీలోకి వెళ్తే అక్కడ కాంపిటీషన్ ఇస్ వెరీ హై, నాకు గ్రోత్ ఎక్కువ లేదు, రైట్? అండ్ మై సాలరీ ప్యాకేజెస్ ఆర్ ఆల్సో లో. Whereas if I apply for the same programming roles but in a different industry, for example మెకానికల్ సివిల్ అనేది అందరికి ఏం తెలుసు, ఇవన్నీ ఒక మెషిన్ తో వర్క్ చేసేవి, దీస్ ఆర్ హార్డ్వేర్ కోర్ జాబ్స్ అని తెలుసు. బట్ వన్ థింగ్ వాట్ పీపుల్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దీస్ డొమైన్స్ ఆల్సో రిక్వైర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇప్పుడు మహీంద్రా మోటార్స్ కానీ లేకపోతే టాటా మోటార్స్ కానీ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నంత మాత్రాన దేర్ ఇస్ నాట్ ఎవ్రీబడి హూస్ మెకానికల్ ఇంజనీర్, దే వుడ్ నీడ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ యాజ్ వెల్. సో ఇన్ ద సేమ్ సెన్స్ సిఎస్సి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే అది ఇక్కడ ఇంతమంది గుంపులు ఎందుకు కొట్టాడాలి నేను, ఇఫ్ ఐ షిఫ్ట్ ఇండస్ట్రీ బట్ నాట్ మై డొమైన్, మై ఎక్స్పర్టీస్ స్టిల్ ద సేమ్, నా కోడింగ్ ఎక్స్పర్టీస్ అలా ఉంచుకుని ఇండస్ట్రీ చేంజ్ చేసుకుంటే నాకు ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంది అండ్ మై అడ్వాంటేజెస్ ఆల్సో మోర్ అనిపిస్తుంది. డెఫినెట్. ఇప్పుడు ఏంటంటే మీరు 1990s అప్పుడు కార్ చూసుకున్నాం అంటే మనము, అప్పుడు ఏముండేది, ఇంజన్ ఉండేది, వీల్స్ ఉండేది, స్టీరింగ్ ఉండేది, దట్స్ కార్. బట్ రైట్ నౌ ఇఫ్ యూ టేక్ ఎనీ కార్, ఇండస్ట్రీలో మార్కెట్లో ఏ కార్ చూసుకున్నా కానీ దానికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండాలి, ఏడా సిస్టమ్ అడుగుతుండ్రు. ఇఫ్ యూ వాంట్ ద డ్యూయల్ క్లైమేట్ సిస్టమ్ కావాలి అనుకుంటే దానికి కూడా ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్, సెన్సర్, సాఫ్ట్వేర్, దిస్ ఇంటిగ్రేషన్ ఇస్ ఎవ్రీవేర్. ఇంత ఉన్నట్టు జస్ట్ ప్లేన్ ఇంజన్ కాదు. సో హియర్ దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యాజ్ వెల్. మనకి ఇప్పుడు థార్ రాక్స్ చూసుకున్నా, XUV 700 కార్లు చూసుకున్నా కానీ ఆల్ దీస్ కార్స్ కమ్స్ విత్ ADAS ఫీచర్స్. మన టెస్లా అంతా కాకుండా కానీ దీస్ విల్ బి ఏబుల్ టు డ్రైవ్ దెమ్ సెల్ఫ్ అనమాట. దీనికి ఎవరు చేయాలి? ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళది మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఉంటుంది. సో ఇట్లా రిక్వైర్మెంట్ కూడా ఇండస్ట్రీస్లో పెరిగిపోతుంది. ఇప్పుడు మనం కేబుల్ బీచ్ హైదరాబాద్లో చూసుకున్నాం కానీ యూ థింక్ వాళ్ళు స్కెచ్ పెన్తో డ్రా చేసి ఉంటారు? నో, రైట్? దే విల్ ఆల్సో యూస్ సో మెనీ సాఫ్ట్వేర్ టు టెస్ట్ ద మెకానికల్ స్ట్రెంత్. ఇది ఆగగలుగుతా ఆగలేదా, ఈ క్లైమేట్స్ ఆగలితే ఈ క్లైమేట్స్ ఆగలేదు. దే విల్ హ్యావ్ టు డూ ఆల్ ది సిమ్యులేషన్స్. సో డెఫినెట్గా వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. ఇండస్ట్రీస్ లోపల దెర్ ఇస్ హ్యూజ్ డిమాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ పీపుల్ యాజ్ వెల్, కోర్ డొమైన్స్ పర్టికులర్గా. ద సేమ్ వే ఇప్పుడు కార్స్ ఏంటంటే అసలు ఆల్మోస్ట్ ఇంజిన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి ఇంకా, రైట్? ఈవీ షిఫ్ట్ అయిపోయారంటే ఆ ఇంజిన్ కూడా లేదు ఇంకా.
అండ్ మాక్సిమం లైక్ యూ మెన్షన్ మోస్ట్ కార్ అమ్ముడు పోవాలి ఈ టైం లోపల అంటే ప్రతి ఫీచర్ బట్టే అమ్ముతుంది. దానికి అసలు ఏడాస్ ఫీచర్స్ ఉన్నాయా, ఎంతవరకు సెల్ఫ్ డ్రైవింగ్ చేయగలుగుతుంది. నువ్వు అన్నట్టు టెస్లా అంత రేంజ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేయలేకపోయినా కానీ ద గోల్ ఈస్ ఆల్వేస్ టు రీచ్ దేర్ ఓన్లీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడ అక్కడ స్టార్ట్ చేస్తే కానీ దీస్ డెవలపర్స్ దే హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ టు జస్ట్ రీచ్ దాట్ లెవెల్ డెఫినెట్లీ. And second thing is, see, when people are shifting to different industries, EV is a very big space. But one more thing what a lot of students don't remember is there are other domains as well. ఇప్పుడు మెడికల్ తీసుకున్నాం, అగ్రికల్చర్ తీసుకున్నాం, రెన్యూబుల్ ఎనర్జీ తీసుకున్నాం. దీస్ 3 spaces లోపల గవర్నమెంట్ ఫండింగ్ ఎక్కువ ఉంది, కంపెనీస్ ఎక్కువ R&Dకి ఇన్వెస్ట్ చేస్తున్నాయి, అండ్ ఎవ్రీ సింగిల్ డొమైన్ ఆల్సో రిక్వైర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఐ థింక్ దెర్ ఇస్ అ స్మాల్ షిఫ్ట్ ఇన్ ద స్టూడెంట్ కమ్యూనిటీ దట్ సాఫ్ట్వేర్ అంటే టెక్నికల్ గా జస్ట్ ఓన్లీ ఇట్లా టెక్ మహీంద్రా, TCS ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ కాదు, దేర్ ఆర్ సెవరల్ మోర్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి. అండ్ ద బెస్ట్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ ఇస్ స్టూడెంట్స్ హ్యావ్ ఆల్సో రియలైజ్డ్ దట్ ఇక్కడ ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఐ సీన్ అన్ ఆర్టికల్ దట్ సేస్ ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కింద విండ్ టర్బైన్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఆ విండ్ టర్బైన్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే ఎనర్జీ ఇన్పుట్ ని, అవుట్పుట్ ని ఇంకా ఎఫిషియన్సీ పెంచడానికి కోసము దే ఆర్ లుకింగ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అండ్ ద ప్యాకేజెస్ ఆర్ 7 to 10 lakhs ఫర్ ఫ్రెషర్. Understood. Whereas same ఇదే ఫ్రెషర్ ఇఫ్ he goes to a TCS, Tech Mahindra, Accenture companies కి వెళ్తే 3.5 to 4 కంటే ఎక్కువ రాదు. And the competition, look at the competition there versus look at the competition here. And this company is struggling to hire for people. Definitely. Whereas Tech Mahindra has way too many people to just keep them on hold or put them on a bench. Right? So there's definitely this shift happening. Also one thing observe చేసుకుంటే if 10 people graduate out of college, 10 people సాఫ్ట్వేర్ లోపల జాబ్ తెచ్చుకుందాం అనుకుంటే మెజారిటీ ఆఫ్ దెమ్ లుక్ ఫర్ దిస్ కంపెనీస్ ఓన్లీ, TCS, ఇన్ఫోసిస్, లేకపోతే ఎట్ ద మ్యాక్స్ ఓన్లీ గూగుల్, మైక్రోసాఫ్ట్ అనుకో సాఫ్ట్వేర్ డొమైన్ లో ఉన్న వాటిని చూసుకుంటారు. బట్ వెరాస్ ఇఫ్ ఐఎమ్ అ మహీంద్రా కంపెనీ, ఐ హ్యావ్ అ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు సమ్వన్ వాంట్స్ టు క్రియేట్ దిస్ ADAS ఫీచర్ ఫర్ మీ, సో ఐ హ్యావ్ అ రిక్వైర్మెంట్ ఫర్ ద సాఫ్ట్వేర్ డెవలపర్. Right now what I can do is to compete with Infosys, Microsoft and Google, I'll offer better package than what they are offering, so that people turn it side వచ్చేస్తుంది. Absolutely. Also one more thing observe చేసుకుంటే మనం పర్టికులర్ గా what you said is student side ఎక్కువ మూమెంట్ ఉందని, బట్ వాట్ ఐవ్ అబ్జర్వ్డ్ ఇస్ నాట్ జస్ట్ స్టూడెంట్స్ బట్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ దగ్గర ఐ హావ్ సీన్ దిస్ స్మాల్ చేంజ్ అనమాట. ఓకే. పర్టికులర్ ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ద సాఫ్ట్వేర్ డొమైన్ ఒక 10 years వచ్చేసరికి 8 to 10 years వచ్చేసరికి యూ సీ ద స్టాగ్నేషన్. స్టార్టింగ్ లెవెల్ లోపల యూ విల్ గెట్ అ ఇంక్రిమెంట్ ఆఫ్ 30-40% or 50% as well year on year. But whereas if you go to 10 years of the time, you see a stagnation there. People wants to enhance their career and pay grade ni penchukundamu చూస్తుంటారు. So that is why people are looking at this type of industries as well. ఎందుకంటే ఇప్పుడు one the example that you have given, renewable energy అనేది, so green energy is very popular, EV segment is very popular. These segments, so there is a huge requirement and these people have a proper skill set for that. So they're thinking, why not I shift to these core domains so that at least I'll also increase my pay grade as well as research capabilities కూడా పెరుగుతాయి అన్నట్టు. Definitely. So coming on to the second aspect which I really want to talk about today is there is another shift in the industry as well. ఇండస్ట్రీ లోపల ముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సంబడి హూ నోస్ C లాంగ్వేజ్, జావా, పైథాన్ ఇలా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే చాలు నేను కంపెనీ తెచ్చుకుని ట్రైన్ చేసుకుంటాను అని, ట్రైన్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ అలొకేట్ చేసుకుందాం అని చెప్పేసి ముందు MNCs ఆలోచించారు. బట్ రైట్ నౌ ఆ ఎంటైర్ హైరింగ్ సినారియో హెస్ చేంజ్డ్. ఇప్పుడు ఫర్ యూ టు గెట్ ఎంప్లాయిడ్ ఒక బేసిక్ ఫ్రెషర్ జాబ్ రావాలన్నా కానీ ద ఛాలెంజెస్ ఆర్ వెరీ వెరీ బిగ్. ప్రైమరీగా వన్ రీజన్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ సే ఇస్ బికాస్ ఆఫ్ AI. కంపెనీస్ నుంచి ఏంటంటే ద ఎక్స్పెక్టేషన్స్ హ్యావ్ గాన్ 10-fold. నాకు జస్ట్ C లాంగ్వేజ్, పైథాన్ వస్తే సరిపోదు, నాకు దాని మీద ఎక్స్పర్టీస్ కావాలి, ప్రాజెక్ట్స్ కావాలి, అది నేను ఎటువంటి ప్రాబ్లమ్ ఇచ్చినా కానీ సాల్వ్ చేయగలగాలి. దాట్ హెస్ బికమ్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద కంపెనీ. ట్రూ. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ 4 or 5 years back as well, companies were coming to college just like that and hiring 300-200 people just like that. నీకు స్కిల్ సెట్ ఉన్నా లేకున్నా, ప్రాజెక్ట్స్ ఉన్నా లేకున్నా, they were hiring and they were training them for 6 months. And then they were putting into the projects. But right now ఏంటంటే ఫస్ట్ థింగ్ డిమాండ్ పెరిగిపోయింది, అంటే సప్లై పెరిగిపోయింది. స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రోగ్రామింగ్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, అందరు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కనుక సో దే ఆర్ ఏబుల్ టు గెట్ ఫర్ వెరీ లో ప్యాకేజెస్. అండ్ ఆల్సో ది కంపెనీస్ హ్యాస్ ద అప్పర్ హ్యాండ్, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి 10 members ఒకరిని అని అంటారు. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ AI, కంపెనీ లోపల 10 మంది ఉన్నారు అనుకోండి, దిస్ 10 people's efficiency has increased or double or thrice అయిందన్నమాట. సో నాకు ఇప్పుడు బేసిక్ కోడ్ రాయడానికి ఒక ఫ్రెషర్ అవసరం లేదు. దిస్ పర్సన్ విల్ బి ఏబుల్ టు ఎలోకేట్ డూ ఇట్ ఇన్ half the second of the time with the code. So with these two things,
కంపెనీస్కి అప్పర్ హ్యాండ్ పెరిగిపోయింది. సో దే ఆర్ లుకింగ్ ఫర్ డీపర్ నాలెడ్జ్ ఇన్ ద ప్రోగ్రామింగ్. నాకేదో బేసిక్గా ఒక నార్మల్గా కొంచెం వచ్చు బేసిక్ అంటే దే ఆర్ నాట్ సెలెక్టింగ్ అవి డన్ ఎనీ ప్రాజెక్ట్స్ అని అడుగుతారు. రియల్ టైం ప్రాజెక్ట్ చేసావా లేదా, నీకు దాంట్లో ఎక్స్పర్టీస్ ఎంత, డెప్త్ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది ఇవి చూసి తీసుకుంటున్నారు అనమాట ఎట్ దిస్ మూమెంట్ ఇన్ టైం. సో బల్క్ హైరింగ్ అంటే నాకు ఇది ఈ సీన్ గుర్తొస్తుంది నాకు బేసిక్లీ. ఏఐబిలో మాస్ రిక్రూటర్ సీన్ ఉంటుంది, వచ్చి ఇట్లా మొత్తం ఇట్లా లారీలో ఒక 500 kg స్టూడెంట్స్ ఎక్కించుకోమంటారు ఇట్లా. సో ఎర్లియర్ అలా హైర్ చేసుకున్నా కానీ రైట్ నౌ లైక్ యూ మెన్షన్ ద ఛాలెంజెస్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ హావ్ బికమ్ అ లాట్ బిగర్. ఎస్పెషలీ దే వాంట్ పీపుల్ టు బి మోర్ ప్రొడక్టివ్. డెఫినెట్లీ ఒక ఎంప్లాయీని తీసుకుంటున్నాను అంటే తనకి ఒక 1 week టైం 1 month టైం ఒక చిన్న టాస్క్ ఎలకేట్ చేయలేకపోతుంది కంపెనీస్. ఇప్పుడు టాటా స్టీల్ లాంటి కంపెనీస్ ఏఐ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంటే వాళ్ళ వర్క్ ఫోర్స్ లో దే హ్యావ్ రిపోర్టెడ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ 40%, 50%. విచ్ కంపెనీ ఇస్ దట్? టాటా స్టీల్. ఓకే. టాటా స్టీల్ అంత పెద్ద ఆర్గనైజేషన్ లో 40-50% ఆఫ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ అంటే ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ అట్ ఆల్. సో ఇన్ ద సేమ్ వే వాట్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఇస్ సంబడి హూ ఇస్ కమింగ్ ఇన్ యాజ్ అ ఫ్రెషర్ గా లేదా ఎక్స్పీరియన్స్ గా. యూ షుడ్ బి ఏబుల్ టు బి 10 times more productive. Definitely. That has become the standard that companies are looking for. So as a fresher ga, it has become such a difficult thing not only to keep up with all of these things but also to stay that productive as well. True. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు అవేర్నెస్ ఐ థింక్ ఇట్స్ ల్యాకింగ్. వేరే వాళ్ళు జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఒక కోర్స్ గా నేర్చుకుని నాకు జాబ్ వచ్చేస్తుందేమో, జస్ట్ ఆ కోర్స్ సరిపోతుందేమో అనే అవేర్నెస్ ఉంది. కానీ వాళ్ళు మెయిన్గా ఇప్పుడు ఇండస్ట్రీ ఎటు మూవ్ అవుతుంది, కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రైట్? దీస్ ఆర్ సంథింగ్ దట్ ఐ డోంట్ థింక్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నోటీసింగ్ ఎట్ ఆల్. డెఫినెట్లీ. అండ్ హియర్ వన్ వెరీ ఇంపార్టెంట్ అడ్వైస్ ఫర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పర్టికులర్గా ఏంటంటే, ఇఫ్ యూ స్పీక్ విత్ యువర్ కజిన్స్, మీ కజిన్స్ తోని ఒక 4 years 3 years బ్యాక్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇదే చెప్తారు, ఏం లేదురా నువ్వు నార్మల్గా పాస్ అయిపో, అన్ని మంచి గుడ్ పర్సెంటేజ్ చేసుకుని సరిపోతుంది, నీకు జాబ్ వచ్చేస్తుంది కాలేజ్ ప్లేస్మెంట్లో అని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ రైట్ నౌ. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ మారిపోతుంది ఇండస్ట్రీ ట్రెండ్ అనేది చాలా ర్యాపిడ్గా. సో రైట్ నౌ నాట్ జస్ట్ స్కిల్ సెట్తో పాటు మీకు ప్రాజెక్ట్స్ ఆర్ మస్ట్. సో స్టూడెంట్స్ ఎవరైనా వింటున్నారు అంటే రిమెంబర్ దిస్ థింగ్ వెరీ కేర్ఫుల్లీ. ఆ స్కిల్ సెట్ లోపల ఎంత డీప్ నాలెడ్జ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్స్, దీస్ థింగ్స్ ఆర్ మస్ట్ అనమాట. ఇవి లేకుంటే మాత్రం మార్కెట్కి వెళ్తే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. అండ్ ఎస్పెషలీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ, జస్ట్ ఆ ఒక్క టాపిక్ గురించి టచ్ పాయింట్ చేస్తే మనము ఏఐ ఇంపాక్ట్ ఉంది, ఏఐ ఇంపాక్ట్ గురించి చాలా డిస్కస్ చేస్తాం కానీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డిఫరెంట్ అక్రాస్ డిఫరెంట్ డొమైన్స్. ఇప్పుడు వేరే డొమైన్స్ లైక్ మెకానికల్, సివిల్ ఇట్లాంటి ప్లేసెస్లో దేర్ కుడ్ బి మార్జినల్ ఇంప్రూవ్మెంట్స్, చిన్న 20-30% ఇంప్రూవ్మెంట్స్ ఉండొచ్చు. బట్ సాఫ్ట్వేర్ ఇస్ వన్ ఇండస్ట్రీ దట్ హ్యాస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. ట్రూ. Before AI it is different, after AI it is different. Now if I want to have write a complex logic, I have to repeated task నేను చేయాలి అంటే I don't have to spend 4 to 5 hours on it. సింపుల్ గా చాట్ జీపీటీని అడిగానంటే ఇట్ జనరేట్స్ అ కోడ్ విత్ ఇన్ సెకండ్స్. నేను స్టాక్ ఓవర్ఫ్లో ఎత్తుక్కోగలేదు, గూగుల్లో సెర్చ్ చేయక్కర్లేదు. ద సర్చింగ్ టైమ్ హ్యాస్ గాన్ డౌన్, మై ప్రొడక్టివిటీ హ్యాస్ గాన్ అప్, అండ్ ద రేట్ ఎట్ విచ్ ఐమ్ ఏబుల్ టు డిప్లాయ్ ఆర్ షిప్ అప్లికేషన్స్, ద స్పీడ్ హ్యాస్ ట్రెమెండస్లీ చేంజ్డ్. సో ఏఐ వల్ల ఆ సిఎస్సి డొమైన్, సాఫ్ట్వేర్ డొమైన్ ఏదైతే ఉందో దట్ ఇంపాక్ట్ హ్యాస్ బీన్ వెరీ వెరీ బిగ్ అండ్ కంపెనీస్ ఆర్ వెరీ అవేర్ ఆఫ్ ఇట్. సో కంపెనీస్ చేసేవి ఏంటంటే దట్ డూయింగ్ 2 things అనమాట ప్రైమరీగా. ఒకటి టు అడాప్ట్ టు దిస్ ట్రెండ్, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి దట్ ట్రైనింగ్ దెమ్ ఆన్ జనరేటివ్ AI. True, I have heard this thing as well. Right, TCS అనుకుంటా, TCS or Accenture 80% of the workforce కి చాట్ జీపీటీ లాంటి సాఫ్ట్వేర్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళు. దే ఆర్ పేయింగ్ ఫర్ దట్ ట్రైనింగ్ ఎందుకంటే దే వాంట్ దేర్ ఎంప్లాయీస్ టు బి మోర్ ప్రొడక్టివ్. ఇన్ ద సేమ్ వే ఆన్ ది అదర్ ఎండ్ దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ద సేమ్ స్టాండర్డ్ ఫ్రమ్ ద ఫ్రెషర్ యాజ్ వెల్. సో ఇది ఇప్పుడు మార్కెట్ ఎలా అయిపోయిందంటే టూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనమాట స్టూడెంట్స్ కి. ఒకటి కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి, బట్ ద కంపెనీ ఆన్ ద అదర్ ఎండ్ ఇస్ నాట్ బడ్జింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సాలరీ ప్యాకేజెస్. TCS ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఒక 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలన్నా కూడా దే స్టిల్ గోయింగ్ టు ఆఫర్ యూ 3.5 or 4. Definitely. సో స్టూడెంట్స్ కూడా ఏంటి, ఆ 3.5-4 lakhs ప్యాకేజ్ కోసం నేను ఇంతగానం చేయాలా, ఇన్ని టూల్స్ నేర్చుకోవాలా అనే మెంటాలిటీ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం కంపెనీ ఈజ్ నాట్ విల్లింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దేర్ థింకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నేను ఎట్లా విన్నా అంటే, సార్ నేను చాట్ జీపీటీ వాడగలుగుతా, సార్ నాకు రన్వే వచ్చు, నేను టెక్స్ట్ జనరేట్ చేయగలుగుతా, ఇమేజెస్ జనరేట్ చేయగలుగుతా, సో నేను ఒక ఏఐలో కెరియర్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఏఐ జాబ్స్ బూమింగ్ లో ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లా వెళ్ళిపోవచ్చు అసలు నిజంగానే అంటే ఈ టూల్స్ వాడితే? నో. సో మీరు టూల్స్ వాడగలిగితే ఏంటంటే మేబీ యూ ఆర్ గుడ్ ఎట్ సర్చింగ్, మీకు ఏం కావాలో క్వశ్చన్స్ కరెక్ట్గా అడగలుగుతున్నారు. ఇంతమంది గూగుల్లో సెర్చ్ చేసేది వేరే CynoHub అంటే అడ్రస్ వచ్చేసేది గూగుల్ లోపల.
సేమ్ అట్లనే ఇప్పుడు ఇది కూడా ఒక సర్చ్ ఇంజిన్ లాంటిది అర్థం చేసుకోండి. ఇది మీరు వాడే చాట్ జీపీటీ ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ ద రిజల్ట్స్ మచ్ మోర్ రిఫైన్డ్ పట్టుకురాగలుగుతుంది. ఇట్ డజంట్ మీన్ యూఆర్ ఇన్ అ పాత్ టు బికమ్ ఏఐ డెవలపర్. మీరు ఏఐ డెవలపర్ కావాలి అనుకుంటే యూ షుడ్ హ్యావ్ యువర్ ఫండమెంటల్స్ రైట్. మీరు కాలేజ్లో కూడా మ్యాథమెటిక్స్ ఏవైతున్నాయో M1 M2 ఉంటాయి మీకు సబ్జెక్ట్స్, దాంతోపాటు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, తర్వాత డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, మ్యాట్రిసెస్, ఇలాంటి ఫండమెంటల్స్ కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ కమ్ స్టాటిస్టిక్స్, దాని తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ అర్థం చేసుకోవాలి, సిఎన్ఎన్స్, ఆర్ఎన్ఎన్స్, ఇట్లా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ నేర్చుకుంటే దెన్ యూఆర్ ఆన్ రైట్ పాత్ ఆఫ్ బికమింగ్ ఏ డెవలపర్. అంతే మాత్రం నేను ఇప్పుడు చాట్ జీపీటీ టూల్ వాడగలుగుతున్నా లేకపోతే ఇమేజ్ జనరేషన్ చేయగలుగుతున్నా అనుకుంటే యు ఆర్ నాట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బికమింగ్ ఏ డెవలపర్, బట్ యూఆర్ అ కన్స్యూమర్ ఆఫ్ ఏఐ టూల్స్ అనమాట. సో దిస్ డిఫరెన్షియేషన్ కమ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అనమాట. వాళ్ళకి అర్థం కావాలి నేను ఏ టూల్ వాడగలుగుతున్నా ఈజ్ ఫైన్, బట్ డజంట్ మీన్ యు ఆర్ బికమింగ్ ఏ డెవలపర్. I think that is very good differentiation, consumer versus developer అనేది. True. And in the same note, extending on that, basically ఇప్పుడు బయట ఏఐ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందంటే ఫస్ట్ టైం when చాట్ జీపీటీ వాజ్ ఇంట్రడ్యూస్డ్, నువ్వు క్వశ్చన్ అడిగితే ఆటోమేటిక్ గా టెక్స్ట్ రెస్పాన్స్ ఇచ్చిందంటే ఇట్ బ్లూ ఎవ్రీబడీస్ మైండ్స్. డెఫినెట్లీ ఫర్ మీ నాకు కూడా డైజెస్ట్ చేయడానికి ఐ ఫెల్ట్ ఏదో ఉంది, ఇంకా నిజంగానే జనరేట్ చేయగలుగుతా చేయలేదా, ఇస్ ఇట్ రియలీ దాట్ కేపబుల్ అని చెప్పేసి స్లోలీ వీ షిఫ్టెడ్ ఫ్రమ్ టెక్స్ట్ జనరేషన్ టు ఇమేజ్ జనరేషన్. నౌ వీఆర్ ఎట్ అ స్టేజ్ వేర్ వీ కెన్ జనరేట్ కాంపిటెంట్ వీడియోస్, రైట్? నాట్ ఈవెన్ జస్ట్ హాఫ్ బేక్డ్ వీడియోస్, లైక్ యాక్చువల్ ప్రాపర్ సినిమాటిక్ వీడియోస్ జనరేట్ చేయగలుగుతున్నాం. అండ్ ద రేట్ ఎట్ విచ్ దిస్ ఏఐ is advancing right now, స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే దే షుడ్ ఆల్సో స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ డు ఐ బిల్డ్ దీస్ కైండ్ ఆఫ్ టూల్స్. కరెక్ట్, రైట్? ఇందాక నువ్వు అన్నట్టు మెయిన్ గా స్టూడెంట్స్ ఆలోచించేది ఏంటి, ఎలాంటి టూల్స్ ఉన్నాయి బయట మార్కెట్లో, నేను వీటిని ఎట్లా వాడాలి, ఆ టూల్స్ ట్యూటోరియల్స్ చూద్దామని చెప్పేసి అనుకుంటారే తప్ప హౌ ఇస్ ఇట్ రియలీ ప్రోగ్రామ్, రైట్? వాట్ కైండ్ ఆఫ్ బేసిక్స్ ఆర్ యూస్డ్ ఇన్సైడ్ దట్, వాట్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆర్ యూస్డ్ ఇన్సైడ్ that large language models, that it is capable of generating those sort of images or videos. This is something that I feel a lot of students are focusing on. Correct. And this is where I feel there is a lot of value in as well. Like interview కి వెళ్ళినప్పుడు ఆ ఫండమెంటల్స్ మీదే ఉంటాయి తప్ప క్వశ్చన్స్, దే నాట్ గోయింగ్ టు ఆస్క్ నీకు ఎన్ని ఏఐ టూల్స్ వచ్చు, రైట్? మినిమం 5 ఏఐ టూల్స్ కావాలని చెప్పేసి అడగరు ఎవరు, రైట్? దే ఆస్క్ యూ ఆన్ వాట్ ప్రిన్సిపల్స్ డస్ ఇట్ వర్క్. అసలు ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి అసలు, రైట్? ఎలా జనరేట్ చేస్తుంది ఇమేజ్ అనేది, రైట్? సో ఆన్ ద సేమ్ నోట్ ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది స్టూడెంట్స్ కి. నేను కూడా ఫస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ద సేమ్ క్వశ్చన్. మ్యాథమెటిక్స్ ఉంటుంది, మ్యాట్రిసెస్ ఉంటాయి, M2 ఉంటుంది, ఇంటర్పోలేషన్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఎందుకు నాకు ఇవన్నీ, రైట్? కాలేజ్ జస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఇన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలని నేను, ఇస్ ఇట్ ద ఓన్లీ పర్పస్ వై ఐఎమ్ లెర్నింగ్ దీస్ కాన్సెప్ట్ జస్ట్ టు గెట్ సమ్ మార్క్స్, అంతేనా? లేకపోతే ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా దానికి? సో నేను మెజారిటీ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఇది అంటారు, ఏంటంటే అవుట్డేటెడ్ సిలబస్, వాళ్ళకి అవసరం లేని సిలబస్ నాకు ఉంది. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటే నాకు మ్యాథమెటిక్స్ ఎందుకు, నాకు ఫిజిక్స్ ఎందుకు, కెమిస్ట్రీ ఎందుకు అని మస్తు మంది కంప్లైంట్ చేస్తుంటారు. బట్ నవ్ యూ సీ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ ఏఐ ఇంజనీర్. నీకు మ్యాథమెటిక్స్ సరిగ్గా లేనప్పుడు వాట్ యూ డూ, స్టాటిస్టిక్స్ ఏం చేస్తాను? when you don't know anything about calculus, నీకు మ్యాట్రిసెస్ రాదు, ఇంటిగ్రేషన్ రాదు, డిఫరెన్షియేషన్ రాదు, ఏం రానప్పుడు what you're going to do in terms of in the statistics segment లోపల, without statistics you're not going to become a AI developer or researcher. If you wanted to become that research person in the AI field, you definitely have to have these fundamentals right. So same anattu, if you are going to use the 5 AI tools, you're not becoming a AI developer. Only if you build. Also you can build your own AI tools or AI models build chesukochu. Something like how exactly ChatGPT is working, anta refinement lekuna gani you will be able to train something, some level of training ivagaltavu. You can show your cat pictures and train the model on that. Is this e cat ana kada ani adagaltavu. It will say yes or no. This kind of basic models anedi you can create as a student anamata. మీరు ఇంటర్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ టూల్స్ వాడుతున్నామని కాకుండా ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్ వర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ లాంటిది అనుకుంటే దట్స్ గోయింగ్ టు పుట్ యువర్ బార్ హెడ్ ఫ్రమ్ ఆల్ అదర్ పీపుల్ అనమాట. యా, సో మ్యాథమెటిక్స్ కానీ క్యాల్కులస్ కానీ ఫైనలీ చాలా మంది స్టూడెంట్స్కి చిన్న క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటాను తెలిసి ఈ టైం లోపల. బయట చూస్తుంటే మార్కెట్ ఎలా అడ్వాన్స్ అవుతుంది, టెక్నాలజీ ఎలా అడ్వాన్స్ అవుతుంది అని చెప్పేసి ఫైనలీ ఐ ఫీల్ లైక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ ఎందుకు ఇవి నేర్చుకుంటాను. ఇట్స్ నాట్ ఓన్లీ గోయింగ్ టు గెట్ మీ మార్క్స్ బట్ ఆల్సో దేర్ ఆల్సో గోయింగ్ టు గెట్ మీ అ జాబ్ యాజ్ వెల్. స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కాలేజ్లో ఈ ఫండమెంటల్స్ అన్ని పక్కన పెట్టేసి దే స్టార్ట్ జంపింగ్ ఇన్ టు కోర్సెస్. వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు గెట్ దేర్ హ్యాండ్స్ డర్టీ, నేను ఏదో తయారు చేయాలి అని చెప్పేసి అనుకుంటారు తప్ప ఆ ఫండమెంటల్స్ అన్ని మిస్ అవుతూ వస్తాం. అండ్ ఆ ఫండమెంటల్స్ అనేవి ఒక 1 month 1.5 month నేర్చుకునేవి కావాలి.
దట్ ఈస్ ద రీజన్ వై దే స్ప్రెడ్ అవుట్ అక్రాస్ 3 to 4 years ఇన్ ఇంజనీరింగ్ సిలబస్. సో ఇవన్నీ మిస్ చేసుకుని కోర్స్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ కోర్సు చెప్పేది ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు, అది ఎలా యూజ్ చేయాలి అర్థం కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ తీసుకున్నా కూడా, సర్టిఫికేట్ ఉన్నా కూడా, ఈజ్ నాట్ ఎ కాంపిటెంట్ డెవలపర్ బికాస్ ఫండమెంటల్స్ ల్యాక్ అవుతూనే ఉంటాయి. సో ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ బికాస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ల్యాక్ ద అవేర్నెస్, రైట్? అండ్ ద బిగ్గెస్ట్ రీజన్ వై వి స్టార్టెడ్ దిస్ ఎపిసోడ్ ఆర్ ద రీజన్ వై వి స్టార్టెడ్ దిస్ సిరీస్ ఈజ్ ఆల్సో బికాస్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ లేకపోవడం వల్ల దే ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ stupid decisions or they're making a lot of mistakes. B.Tech lo మేము ఉన్నప్పుడు we also did not have this awareness in terms of what to do, how the industry is moving in. And a lot of students keep commenting, keep reaching out to us in terms of asking, so నేను ఏం చేయాలి నెక్స్ట్, నా గ్రాడ్యుయేషన్ అయిపోవచ్చింది, నేను 3rd yearకి వచ్చేసాను, నేను ఇప్పుడే కాలేజ్ జాయిన్ అయ్యాను, మరి నా ప్లాన్స్ ఏంటి, నేను ఇలా చేస్తే నేను సక్సెస్ఫుల్గా బయట రాగలుగుతానని చెప్పేసి. B.Tech is at one space where you don't have any idea at all. ఆ 4 years ఎలా వస్తున్నాయి, ఎలా గడిచిపోతున్నాయి తెలియకుండా వెళ్ళిపోతాయి. అలాంటి స్పేస్ లోపల ఎలాంటి పాత్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ ఎక్స్ప్లోర్ చేస్తే మనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఎఫర్ట్ టు మేక్ షూర్ యూ గెట్ దట్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ యూఆర్ ఎంజాయింగ్ దిస్ ఎపిసోడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ మోర్ ఆఫ్ దీస్, ప్లీజ్ డూ డ్రాప్ అ లైక్, ప్లీజ్ డూ డ్రాప్ అ కామెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యూ థాట్, as well as please do share this video across with your friends as well. And main thing, next week same time we're also going to come back with another episode discussing few more advancements in terms of the engineering domain. ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా ప్రతి ఇంజనీర్ కి వాల్యూ తగ్గేటట్టు ప్లాన్ చేస్తున్నాము. సో మేక్ షూర్ యూర్ నాట్ మిస్సింగ్ అవుట్ ఆన్ దట్ ఎపిసోడ్. సో సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్. విల్ సీ యూ నెక్స్ట్ వీక్. సో ఆల్సో షేర్ దిస్ వీడియో. ఎవరికి అంటే మీ క్లాస్ రూమ్ లోపల అరే నేను చాట్ జీపీటీ వాడుతున్నా, సో నేను ఏ డెవలపర్ అని చెప్పుకొని తిరుగుతాడా, తనకి షేర్ చేయండి ఫస్ట్ ఇది.